జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పని అద్దంకి పోలీసులు ఆపి ఒక మహిళ వేస్తాయి, వీడియోలు కూడా ఉన్నాయి, మీకు పంపిస్తా కావాలంటే. ఆమె బూటుకాలతో, ఆమె వేరే మతానికి సంబంధించి ఇలా అమ్మవారి మీద, నా గొంతు మీద బూటుతో వేసి నొక్కి, అమ్మవారిని నొక్కి తర్వాత అంటోంది ఆమె నవ్వుతూ. నిన్న నేను లైవ్ పెడితే దానికి ఎన్ని బూతులు వస్తుంటాయి తెలుసా ఇప్పటికి వైసీపీ. నేను మీకు చూపిస్తాను ఒకటి, ఇక్కడే నేను లైవ్ లో అది వినడానికి కూడా బాగోదు. వాళ్ళని ట్రోల్ చేసి, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి, కాపురాలని కూల్చి, కుటుంబాలను రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో. గతంలో మీరు టీడీపీ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి సడన్గా ఎందుకు బీజేపీ పార్టీలో చేరారు? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళ విపరీతంగా ట్రోల్స్ చేయడము. నిజంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక పావుగా పెట్టి మతాన్ని ఇచ్చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లడు కాదండి. మేడం, సాధినేని ఏమి అంటే గతంలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు సడన్గా 19 తర్వాత ఎందుకు డౌన్ఫాల్లోకి వచ్చింది? ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారికి నేను అతిపెద్ద ఫ్యాన్ని. గతంలో మీరు పాలసీ పరంగా విమర్శించినటువంటి మీరు ఈ రోజున అదే కూటమిగా ఏర్పడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ ట్రావెల్లో ఏమన్నా ఇబ్బందికరమైన అనిపిస్తుంది? ఈ రోజున ఆదాని కేసు సంబంధించి చూస్తే ఇతర దేశ అమెరికాలో ఏదైతే కేసు నమోదైందో ఎందుకు అరెస్ట్ చేయలేదు? అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన హామీలు ఎంతవరకు అమలు చేశారు? ప్రత్యేక హోదా కానీ, విరాజపట్నం కానీ, రైల్వే జోన్ కానీ. జగన్మోహన్ రెడ్డి గారి విపరీతమైనటువంటి విధ్వంసక, నిరంకుశ అవినీతి. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంపీలని మోడీకి తాకట్టు పెట్టడం వల్లే ఆంధ్రాకి అన్యాయం జరిగిందని కూడా 24 ఎన్నికల్లో కూడా ప్రధానమైన ఆరోపణ చేశారు. ఎవరు చేశారు? టీడీపీ వాళ్ళు చేశారు. ఈ మీరు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి పథకాల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టట్లేదా? పథకాల గురించి అరెస్టులు చేయట్లేదా? కాదండి, మీరు కూడా వైసీపీ వాళ్ళగా మాట్లాడకండి. S4 మీడియా అనేది ఏ పార్టీ సంబంధించి కాదు. ఏం మంచి చేశారు? ప్రజలను నట్టేట ఈ సూపర్ 6 పేరుతో మోసం చేశారని చెప్పి ప్రతిపక్షం చెప్పింది. ఎంతసేపటికి ఎదురుదాడి. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 years అని కొడితే కరప్షన్ నెంబర్ 1, అదే డ్రగ్స్ లో నెంబర్ 1, కల్తీ లిక్కర్ లో నెంబర్ 1. నీ సొంత చెల్లె ఈ రోజున అంటుంది, నీ తల్లే బాధపడుతుంది. ఎందుకయ్యా ఇంకా కూడా నాటకాలు? వాళ్ళ ప్లాన్ ఇప్పటికైనా చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గారిని. నేను S4 ద్వారా అడుగుతున్నాను.